మన నీతి ఎలా కనబడుతుంది ఈరోజు? మన భక్తి జీవితం ఎలా కనబడుతుంది చెప్పండి. దేవుని నమ్ముకున్నామనేటట్లుగా ఎవ్వరు కూడా ఉండకండి. దేవుడు మెచ్చుకునేటట్లుగా బ్రతకాలి. మనం అందరము కూడా దేవుడు ఇష్టపడేటట్లుగా ఉండాలి. మన ప్రవర్తన అంతటినీ కూడా దినదినము యోబు ఎలాగైతే పరిశీలన చేసుకుంటున్నాడు, అదే అంటున్నాడు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నిందింపదు. అప్పుడప్పుడు మనమే ఆలోచన చేసుకుని ఈ పని చేశాను, నేను తప్పు చేశాను, ఈ మాట మాట్లాడి నేను తప్పు చేశాను, ఈ ఆలోచన నాది తప్పు, ఈ నడక నాది తప్పు. మన హృదయము అప్పప్పుడు మనల్ని నిందిస్తుంటుంది. ఏమని? నువ్వు ఈ మాట మాట్లాడము ఎంతవరకు న్యాయం చెప్పని మన హృదయము మనల్ని నిందిస్తుంటుంది. ఈ ప్రవర్తనలు నువ్వు బ్రతుకుతున్నావే, ఈ ప్రవర్తన నీకు ఏమాత్రమైన న్యాయమైనదో చెప్పు అని మన హృదయం మనల్ని నిందిస్తుంటుంది. మనమేమంటామా? ఇవన్నీ కామన్లే. హృదయం నిందించినప్పటికీ కూడా మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ మామూలే, కామన్లే, సహజం అనుకుంటున్నాం. కానీ హృదయము నిందిస్తుందంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థము. అదే అంటున్నాడు ఆయన, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటున్నాడు. చూడండి, మన హృదయం ఎలా ఉంది చెప్పండి. ఎన్నిసార్లు నిందించినప్పటికీ కూడా, ఎన్నిసార్లు మన హృదయం గద్దించినప్పటికీ కూడా మనము ఎలా ఉన్నామంటే సిగ్గుపడలేని వారిగా కనబడుతున్నాము. అలా ఉండకూడదండి. అందుకే సత్యమైన మాటలను గట్టిగా చేపట్టుకొనము. నువ్వు ఏమైతే వింటున్నావో దేవుని మాటలు, నీ ప్రవర్తన ఎలాగైతే దేవునిలో నడుచుకోవాలని ఆలోచన చేస్తున్నావో దాన్ని ఏం చేయాలంటే గట్టిగా చేపట్టుకోవాలి, చేతిలో పట్టుకోవాలి. పట్టుకోలేకపోతున్నామంటే కారణం ఏమో తెలుసా? అపవాది పట్టేసాడు మనల్ని. అపవాది మనల్ని ఏం చేశాడు? పట్టేశాడు వాడు. అరే, లోకం ఎలా బ్రతుకుతుందిరా, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అమ్మాయి, లోకం ఎలా బ్రతుకుతుంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఈ జీవితకాలంలో తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఎంజాయ్ చేయాలి. పనికిరాని ఆలోచనల చేత అపవాదన్నవాడు ప్రతి నిత్యము కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే వాడు తనంతట తానే మనల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తూ వాడి యొక్క దుర్మార్గతలోకి నడిపిస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? దుర్మార్గతలోకి నడిపిస్తున్నాడు. అది మనకు అర్థం కావటం లేదు. అందుకే సత్యమైన మాటలను గట్టిగా చేపట్టుకొనుడి.